సమాధానం లేదు. ఇప్పుడు రావాలి మనకి జ్ఞానం. అందుకనే ఈ ప్రశ్నలన్నీ మన ముందు ఉన్నాయి. ఈ ప్రశ్నల పరంపరలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ప్రశ్ననే ఫిరంగి బయలుదేరుతుంది ఖచ్చితంగా. అదే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేది. కాబట్టి ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి మన ముందు. అందుకోసం మనం ఈ రాజ్య తెలంగాణ గడ్డ మీద మన బిడ్డలు ఇంత సుదీర్ఘకాలం అతిపెద్ద ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నాం. గతంలో జరిగిన ఎన్నెన్నో పొరపాట్లు, గుణపాఠాలు, అనేక ఉద్యమాలకి ముడిసరుకైపోయి బలైపోయి బలిపీఠం ఎక్కి మరణించి మన తాతలు తండ్రులు అందరూ చనిపోయారు వాళ్ళ ఉద్యమాల్లో పాల్గొని. ఇప్పుడు మన ఉద్యమం ప్రారంభమైంది మొదటిసారిగా. ఈ ఉద్యమాన్ని ఎట్లా నడిపిద్దాం? ఈ ఉద్యమం ముందు మీరున్నటువంటి ఈ పాత్రలో ఉన్న మీరు ఎట్లా దీనికి ఒక డైరెక్షన్ కూడా మాట్లాడుతూ ఈ ఉద్యమ జేఏసీ ఈరోజు ఒక ప్రారంభ వేదికగా పరిధిలోనే చూద్దాం. ఇక్కడి నుంచి మనం బయలుదేరదాం. ఈ జేఏసీని మరింత విస్తృతపరిచి గ్రామ స్థాయికి తీసుకుపోయి దీన్ని 3 కోట్ల మంది ప్రజల్ని సమీకరించి ఆ 93% ఉన్న పీడిత ప్రజల్ని ఈ వేదిక కిందికి తీసుకురావడానికి మనమందరం పోరాట పంథాన్ని మరి బయలుదేరే ఈ సన్నివేశం ఈరోజు ఈ జేఏసీ ఆవిర్భావానికి ఒక ప్రాతిపదికగా ఈ 4 మాటలు చెప్పడం జరిగింది.